మీరు పెద్దపల్లి టికెట్ ఆశించారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ని కైవసం చేసుకుంది. నాకు టికెట్ ఇస్తే అయిపోతుండే, నేను గెలుస్తుండే అన్న ఇబ్బంది ఏమైనా కలగజేసిందా మీకు? ఇబ్బంది ఏం లేదు, కానీ నాకు అనిపించింది ఒక ఎంపీ స్థానము అంటే ఒక మాదిగ బిడ్డగా, ఒక మహిళగా, ఉద్యమకారురాలుగా, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే బొడిగె శోభక్క అంటే తెలిసిన బిడ్డను. ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయిన ఆ పెద్దపల్లి రైలు రోకో గానీ, మంతిన్లో గానీ చాలా సార్లు అంటే కవితతోని నేను చాలా సార్లు అరెస్ట్ అయిన వాళ్ళం. కాబట్టి పెద్దపల్లి నేను కూడా ఆశించిన, అగ్రనాయకులందరి దగ్గర తిరిగిన, నాకు ఇస్తే మాత్రం పెద్దపల్లి ప్రజలు నన్ను గెలిపిద్దురు తమ్మి. అదొక్క బాధ మాత్రం మనసులో ఉంది. ఒక స్థానం కలిసొచ్చు అంటే 9వ కావచ్చు, 10వ కావచ్చు, అదొకటి మాత్రం బాధ ఉంది. మీ పార్టీ ఆలోచనకు వచ్చిందా పెద్దపల్లి టికెట్ బొడిగె శోభక్కకి ఇస్తే అరే గెలుస్తుంటే కదా అన్న ఆలోచనకు మీ పార్టీ వస్తుందా? అంటే ఇంకా మనసులో ఉంటది, కానీ బయటకి అయితే రాలేదు. ఇంకా నేను ఎవరిని కలవలే కదా. నేను చెప్పినా కూడా నాకు ఇస్తే వన్ సైడ్ గెలుస్తా అన్న, నాకు ఇవ్వండి అని నేను అందరు నాయకులు కలిసిన, నా ఫ్యామిలీతోని. అంటే నేను గాలన్నను బోడగొట్టుకొని కూడా అందరినీ కలిసిన. సరే శోభక్క ఫ్యూచర్ ఉంది కదా, ఆల్రెడీ అభ్యర్థిని డిసైడ్ చేసినామన్నారు. కానీ నాకు ఇస్తే మాత్రం ఇవాళ ప్రజలు నన్ను పెద్దపల్లి ప్రజలు గెలిపిద్దుర్రాము. ఓకే, కేంద్రంలో మీరే ఉంటురా, ఏమన్నా అటు ఇటు అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? తప్పకుండా మోడీ గారే ప్రధానమంత్రిని చేస్తారు తమ్మి, ఇంకో మాట ఉండదు. అంతేనా? చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నది, ఆయన కింగ్ మేకర్ కాబోతా ఉన్న చర్చ జరుగుతా ఉంది. అట్లా ఎందుకంటున్నావు తమ్మి? ఇవాళ చంద్రబాబు నాయుడు గెలవడానికి, పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం మా దేశ ప్రధానమంత్రి గారు అని ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే ఇవాళ కూటమే కదా, తనే కదా ఎన్నికల ప్రచారంలో వచ్చి జీవం లేని పార్టీలకు జీవం పోసిండు కదా, అవునా కదా? ఇవాళ జగన్ చేతిలో చంద్రబాబు నాయుడు కొట్టుమిట్టులు ఆడుతున్న పరిస్థితిలో జైలుకు పోయిండు, ఆయన ఎన్నో అవమానాలు భరించిండు, అవునా కదా? పవన్ కళ్యాణ్ కూడా ఎందరు అన్నారు తన ఒక్క సీట్ తోనే ఏం చేస్తారని అందరూ విమర్శించారు. జగన్ మనుషులు, మంత్రులు అందరూ విమర్శించారు కదా. అలాంటి వ్యక్తులకి వల్ల నేనున్న అండదండ అని ఒక దేశ ప్రధానమంత్రి గారే వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని లేపిండు కదా ఇట్లా. కాబట్టి ఇవాళ అక్కడ మాక్సిమం అధికారంలోకి రావడానికి మా దేశ ప్రధానమంత్రి గారి కృషి, వాళ్ళ కలుపుకోలుతనమే ఇవాళ మోడీ గారి బలమే అంటున్నాడు నేనైతే, నా వ్యక్తిగతంగా అంతే. ఎందుకంటే నేను చూసిన కదా అక్కడ చంద్రబాబు నాయుడు పడ్డ అవమానాలు జగన్ చేతిలో, వ్యక్తిగతంగా కూడా దూషణలు భరించిండు, అవునా కదా? అసలు ఇక తెలుగుదేశం అధికారంలోకి రారు, అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తులు కూడా గెలుస్తారా గెలవరా అని అయోమయంలో ఉన్న క్రమంలో ఇవాళ బీజేపీ అగ్రనాయకులంతా మా మోడీ గారితో సహా, ఇవాళ నడ్డా గారితో సహా, అమిత్ షా గారితో సహా అందరు పోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అన్ని గెలవడానికి కారణం మాటికి మా దేశ ప్రధాని. ఇంకో చర్చ జరిగింది, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతా ఉన్నాయి, అవసరమైతే బీజేపీ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది చర్చ జరిగింది. సో ఈ కూల్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ కొరలు ఉండని చర్చ జరిగింది కదా, అలాంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా? అంటే తమ్మి ఒకటి రాము, 4 కోట్ల తెలంగాణ ప్రజలు తలుసుకుంటే వాస్తవంగా బీజేపీ పార్టీ ధర్మంగా న్యాయంగా అధికారంలోకి రావాలని కోరుకుంటాం. అవినీతితోని అబద్ధాలతోని రావాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద అంత 4 నెలలు కాలేదు, 4-5 నెలలు కాలేదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, 6 గ్యారంటీలు అనేటి ఏ ఒక్కటి అమలు కాకపోవడం వల్ల ఇది మాటలతోనే తప్పగా చేతుల్లో లేదు అనేది. ఒకవేళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తలుసుకుంటే మాత్రము చెప్పలేము, మాకు అవకాశం ఇస్తారు కావచ్చు. ఓకే.